హలో గాయ్స్, నేను ఈరోజు గుత్తి కాకరకాయ ఫ్రై చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను ఫస్ట్ కాకరకాయ కోసి పెట్టుకున్నాను. దాని తర్వాత ఒక బాండల్లో పల్లి పప్పులు వేసుకొని దాన్ని దోరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత పక్కన తీసుకున్నాను. దాని తర్వాత దీంట్లో పోపు దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసుకున్నాను. దాంట్లో ధనియా కూడా వేసాను, కొంచెము జీలకర్ర, ధనియా, మినప్పప్పు, పప్పు అన్నీ ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత అదే బండలో ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. దాన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొంచెం చింతపండు వేసాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి, కావాలంటే 3 బాదం వేసాను. మీరు స్కిప్ చేసుకోవచ్చు, కావాలంటే వేసుకోవచ్చు. దాని తర్వాత వెల్లుల్లి, దీంట్లో మెయిన్ వెల్లుల్లి కాబట్టి వెల్లుల్లి రెమ్మలు వేసాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో కాకరకాయలని 70% బాగా కుక్ చేసుకున్నాను. ఉప్పు, పసుపు వేసి బాగా కుక్ చేసుకున్నాను 70% దాకా. దాన్ని ఫ్రై చేసుకున్నాను బాగా. ఈ కర్రీ సూపర్ ఉంటుంది గాయ్స్. ఉట్టి అన్నంలో మీరు ఏం కర్రీస్ లేకపోయినా ఇదే మసాలాని తినేయచ్చు. ఇందాక మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నటివన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకున్నాను. చూడండి, మీరు మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత ఆనియన్ అది పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా అదే పొడిలో వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. కావాలంటే మీరు చూడొచ్చు. దాని తర్వాత కాకరకాయలు 70% ఫ్రై అయ్యాయి. ఆ పేస్ట్లో కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసి మళ్ళీ బాగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఉప్పు కూడా వేసుకున్నాను, మీకు సరిపడా వేసుకోండి. ఈ పేస్ట్ని పక్కకు తీసుకొని ఇందాక మనం ఉడకబెట్టుకున్న కాకరకాయలో మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాం కదా ఫస్ట్లో, దాని మధ్యలో ఏంటంటే ఈ స్టఫింగ్ మొత్తం ఫుల్గా పట్టించాను. మిగిలితే మనం కర్రీ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. సూపర్ ఉంటుంది గాయ్స్. ఇది ఉట్టి వైట్ రైస్లోకి మనం ఏ కూరలు లేకపోయినా తినేయచ్చు అదే మసాలా మిక్స్ చేసుకొని. ఇప్పుడు నేను ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆ కాకరకాయలను ఎత్తి ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేశాను. చూడొచ్చు మీరు. నేనేంటంటే మిగిలిన మసాలాలో కొంచెం వాటర్ కలిపి ఆ వాటర్ అనేది వేసాను, దాంట్లో బాగా మిక్స్ చేశాను. చూడొచ్చు మీరు ఫ్రై ఎట్లా అయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, సూపర్ ఉంటుంది కర్రీ. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బై గాయ్స్.